విద్యా దీవెన అనే కార్యక్రమం కూడా భ్రష్టు పట్టించిన పరిస్థితుల్లో నడుపుతా ఉన్నారు. ప్రతి పిల్లాడికి పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లాడు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద పిల్లలు చదువుతా ఉన్న పిల్లలు ఫీజు రీఎంబర్స్మెంట్ కింద విద్యా దీవెన కింద ఇవ్వాల్సింది ఎంత? సంవత్సరానికి 2,800 కోట్లు ఇవ్వాలి విద్యా దీవెన కింద వాళ్ళ ఫీజుల కొరకు. క్వార్టర్కు 700 కోట్లు, దాదాపుగా 4 క్వార్టర్లు కలిపితే 2,800 కోట్ల రూపాయలు విద్యా దీవెన కింద ఇవ్వాలి. వసతి దీవెన కింద, బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కింద మేము ప్రతి ఏప్రిల్లోనూ 1,100 కోట్లు ఇచ్చేవాళ్ళం. అంటే ఈ పథకానికి, విద్యా దీవెన వసతి దీవెన పథకానికి 3,900 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి సంవత్సరానికి. అలాంటిది చంద్రబాబు నాయుడు గత సంవత్సరం ఎంత ఖర్చు చేసినాడు? 700 కోట్లు కూడా ఇవ్వాల. అంటే పిల్లలకు బాకీ పెట్టిందే గత ఏడాదే 3,200 కోట్లు. 3,900 కోట్లు మైనస్ 700 అంటే 3,200 కోట్లు బాకీ పెట్టాడు పిల్లలకి ఇవ్వాల్సింది. అది కాక మళ్ళీ ఈ సంవత్సరం గోయింగ్ ఫార్వర్డ్ ఈ సంవత్సరం మరో 3,900 కోట్లు కావాలి విద్యా దీవెనకు, వసతి దీవెనకు. మరి రెండు కలిపితే పిల్లలకు లాస్ట్ ఇయర్కి సంబంధించి 3,200 కోట్లు, ఈ ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్కి సంబంధించి 3,900 కోట్లు, మొత్తం 7,100 కోట్లు కావాలి. మరి 7,100 కోట్లకు గాను బడ్జెట్లో ఆయన ప్రవేశపెట్టిన నెంబర్ ఎంత? కేవలం 2,600 కోట్లు. అంటే పిల్లలను వాళ్ళ చదువులకు దూరం చేసే కుట్ర. ఇప్పటికే ఆన్లైన్ వర్టికల్స్ ఎడెక్స్తో కుదుర్చుకున్న ఒప్పందం గాలికి ఎగిరిపోయింది. వాళ్ళు కట్టాల్సిన డబ్బులు కట్టక వాళ్ళు వెళ్ళిపోయినారు. మరోవైపున చూస్తే విద్యా దీవెన ఇవ్వక ఇంజనీరింగ్ కాలేజీలు సైతం మూసేసే పరిస్థితిలోకి వచ్చేస్తుంది. పిల్లలు చదువులు మానేసే పరిస్థితిలోకి వచ్చేసినారు ఫీజులు కట్టలేక. వసతి దీవెన అంటే ఎలాగో పూర్తిగా గాలికే వదిలేసినారు. పిల్లల తరఫున పోరాటం చేస్తూ మార్చి 12వ తారీఖున ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సీపీ కలెక్టర్లకు విజ్ఞాపన పత్రాలు ఇచ్చే కార్యక్రమం మార్చి 12వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్స్లో వైఎస్ఆర్సీపీ పిల్లల తరపున విద్యా దీవెన, వసతి దీవెన కొరకు పిల్లల తరపున, పిల్లల తల్లిదండ్రుల తరపున వాళ్ళందరితో కలిసి ఈ కార్యక్రమం చేస్తుంది.